ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, శాంతి సమాధానాలతో ఉండాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినం మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోయే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పునరుద్ధానుడవైన దేవ, సజీవుడవైన దేవ, ఇదిగోనైనా మీ యొక్క బంగారు పాదములకు మా జీవితాలను సమర్పించుకుంటున్నాం. తండ్రి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగించండి. ఈ దినం మేము వింటున్నటువంటి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం అనేకమైనటువంటి సందేశాలు వింటూ ఉన్నాం. యేసు ప్రభు ఎలా ఆయన తిరిగి లేచారు, ఏ విధంగా తన శిష్యులకి ఆయన దర్శనమిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఆయన వారిని బలపరుస్తూ ఉన్నాడు అనే విషయాలను మనం ధ్యానం చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు మూడవసారి యేసు ప్రభు తన యొక్క పునరుద్ధాన యొక్క ప్రత్యక్షత శిష్యులకి కనపరచుకోవడాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క వాక్యము యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ యొక్క 21వ అధ్యాయంలో శిష్యులు, ముఖ్యంగా శిష్యులకి నాయకుడిగా దేవుడు ఎవరిని నియమించాడండి? పేతురు గారిని. పేతురుతో ప్రభు చెప్పాడు, నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. సో లీడర్గా ఉంటున్నాడు పేతురు, లీడర్గా ఉంటున్నాడు. పేతుని దేవుడు ఎక్కడ ఎన్నుకున్నాడు? లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకానొక సమయంలో పేతురు చేపలు పడుతూ ఉన్నాడు తన సహోదరులతో కలిసి. అయితే ఆ రోజు ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభు పేతురు పడవలోకి ఎక్కి పేతురు జీవితంలో అద్భుతం చేశాడు. ఎప్పుడైతే కుడివైపున వల వేయమని చెప్పాడు యేసయ్య, కుడివైపున వల వేసినప్పుడు వల నిండా చేపలు వచ్చాయి. సో అక్కడి నుంచి ప్రభువు తీసుకొచ్చాడు, పేతురు నీ పని ఇది కాదు, నువ్వు చేపలు పట్టుకోవడం కాదు, నీవు మనుషులను పట్టే జాలరిగా మారాలి, నేను నిన్ను వాడుకుంటాను అని దేవుడు అతన్ని పిలిచాడు. సో అప్పటి నుంచి కూడా పేతుని దేవుడు ఒక నాయకునిగా తయారు చేస్తూ, ఒక నాయకుని యొక్క లక్షణాలు అతనికి నేర్పిస్తూ, మరి దేవుడు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ పేతురు చాలా, ఆయనకు ఆశ ఉంది దేవుడి కొరకు నిలబడాలని, అవసరమైతే ఆయన కోసం మరణించాలని కూడా ఆశ ఉంది. కానీ ఆయన ఏం చేశాడండి? మనం చూసాము, 3 సార్లు అబద్ధం ఆడతాడు. అయినా కూడా ప్రభు అతనికి దర్శనం ఇస్తాడు, మాట్లాడతాడు. మొదటిసారి దర్శనం ఇచ్చినప్పుడు, తర్వాత 2వసారి దర్శనం ఇచ్చినప్పుడు, ఇప్పుడు 3వసారి దర్శనం. సో ఈ దర్శనానికి ముందు పేతురు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు ఆ సముద్రం దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఈ లోకాన్ని పట్టుకోవడము, లోకంలో వ్యాపారము, లోక సంబంధమైనటువంటి జీవితం, ఆ జీవితం నుంచి దేవుడు విడిపించి ఆయన మరి దేవుని యొక్క రాజ్యంలో దేవుని పని చేయడానికి దేవుడు ఆయనకు ఒక పని ఇచ్చాడు. కానీ ఇప్పుడు పేతురుకి అర్థం కావట్లేదు ఏం చేయాలి. యేసుప్రభు లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, ఓకే మంచిదే, కానీ ఇప్పుడు మరి మేమేం చేయాలి? మళ్ళీ నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను అని తన శిష్యులతోటి చెప్తూ ఉన్నాడు, తన స్నేహితులతోటి నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు, చూడండి లీడర్ ఏం చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే చేస్తారు కదా సహజంగా. సో పేతురు గారే చేపలు పట్టుకోవడానికి వెళ్తా అంటున్నాడు. సరే అన్న, మేము కూడా వస్తాం, మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పి అందరు కలిసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. అంటే ఎక్కడి నుంచి అయితే దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడో మళ్ళీ అదే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోయారు. అన్నీ మర్చిపోయారు, ప్రభు నేర్పించినటువంటి విషయాలు అన్నీ కూడా మర్చిపోయారు.
మళ్ళీ వాళ్ళు అదే పాత జీవితానికి వెళ్ళిపోయారు, చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రియులారా, వాళ్ళు ఏ స్థితిలో వాళ్ళు ఫస్ట్ ఉన్నారో ఆ రోజు మరి రాత్రంతా శ్రమ పడినా కూడా వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు కదా. సేమ్ అదే విధంగా మళ్ళీ రెండవసారి అంటే ప్రభుతో నడిచి, ప్రభు శ్రమలను చూసి, మరణాన్ని చూసి, పునరుద్ధానాన్ని చూసి, పునరుద్ధానుడైన యేసయ్యని చూసిన తరువాత కూడా వాళ్ళు మళ్ళీ ఆ పాత జీవితానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళకి ఓటమి ఎదురైంది. అంటే యేసయ్య మనతో ఉంటే మనకు విజయం, యేసయ్య మనతో లేకపోతే మనం మళ్ళీ ఓడిపోతాం ప్రియులారా. నేను ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక సహోదరుడు నాకు సాక్ష్యం చెప్పాడనమాట. ఎప్పుడైతే తను ప్రార్థన చేస్తూ, చర్చికి వెళ్తూ, గుడికి వెళ్తూ, మరి మంచిగా వాక్యం చదువుతూ, దేవుడికి మొదటి స్థానం ఇస్తూ అలా ఉన్నాడో, ఆయన యొక్క బిజినెస్ చాలా అభివృద్ధి చెందిందంట. ఎంత అభివృద్ధి చెందిందంటే చాలా ఊహించలేనంతగా దేవుడు అతన్ని దీవించాడు. అయితే ఈ డబ్బు వచ్చిన తర్వాత దేవుడు ఇల్లు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, బంగ్లాలు ఇచ్చాడు, బంగారము అన్నీ, అసలు విపరీతమైనటువంటి ఆశీర్వాదం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఏమైపోయారండి? దేవునికి దూరం అయిపోయారు, చర్చికి దూరం అయిపోయారు, ప్రార్థనని నిర్లక్ష్యం చేశారు, వాక్యం చదవడం నిర్లక్ష్యం చేశారు, మొదటి స్థానం దేవునికి ఇవ్వడం నిర్లక్ష్యం చేశారు. అలా మెల్లిమెల్లిగా ఎప్పుడైతే వాళ్ళు దూరం అయిపోయారో వాళ్ళకు వచ్చినటువంటి సంపదలు, ఆస్తిపాస్తులు కూడా మెల్లమెల్లగా అన్నీ దూరం అయిపోయాయండి. ఏ స్థితికి వచ్చారంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండా ఉండే పరిస్థితి. ఒక రేషన్ బియ్యం, కోటా బియ్యం తెచ్చుకొని కర్రీ వండుకోవడానికి కూడా ఏమీ లేక ఏదో పచ్చడి వేసుకొని తినే పరిస్థితి. ఫోన్ లేదు, బైక్ లేదు, బండి లేదు, ఇల్లు లేదు, అన్నీ పోయినాయండి. మొత్తం ఎలా వచ్చాయి అన్నీ పోయినాయి. అప్పుడు వాళ్ళు అంటే గుర్తించారనమాట, మనం దేవునిలో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం అన్నీ కలిగి ఉన్నాం, సమృద్ధి కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెట్టేశామో, ఈ డబ్బు, ఆస్తి, సంపదలు వాటి మీద పడిపోయామో, ఈ లోకంలో ఎంజాయ్ చేయడము, లోకంలో సంతోషించడం మొదలుపెట్టామో, మనకి అంటే ఈ ఆస్తి ఇచ్చినటువంటి, ఈ సంపదలు ఇచ్చినటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే మనం విడిచిపెట్టేశామో అన్నీ మనం కోల్పోయాం. కాబట్టి మనకి ఏమీ వద్దు, ఫస్ట్ మనకి దేవుడు కావాలని ఆ సహోదరుడి యొక్క భార్య 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో, దేవా మా తప్పులు క్షమించండి అని దేవుని క్షమాపణ అడిగినప్పుడు ప్రియులారా, దేవుడు మళ్ళీ అదే రోజు వాళ్ళకి ఒక కాంట్రాక్ట్, మళ్ళీ ఒక పొలం రావడము, వాళ్ళ దగ్గర ఒక పైసా లేకపోయినా సరే ఆ యొక్క ఎమ్మెల్యే గారు ఆ పొలం ఇచ్చి మరి దాన్ని బిజినెస్కి అనమాట. సో అలా మళ్ళీ స్టార్ట్ అయింది వాళ్ళ బిజినెస్. కానీ ఈసారి మాత్రం ఎంతో భయభక్తులతో, మనకెంత డబ్బు వచ్చినా యేసు ప్రభు తర్వాతనే, ఏదైనా సరే ప్రార్థన తర్వాతనే అని చెప్పేసి వాళ్ళు ఆదివారం గుడికి వెళ్ళడం, దశంభాగం దేవుడికి ఇవ్వడము, అలాగా పేదలకు సహాయం చేయడము, అలా ఫస్ట్ దేవుడికి ఫస్ట్ ప్లేస్ అంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వడం మొదలుపెట్టారో, మళ్ళీ కోల్పోయిందంతా కూడా దేవుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. శిష్యులు చూడండి, ఏమీ లేని స్థితిలో దేవుడు వాళ్ళ జీవితంలో అడుగుపెట్టాడు, సమృద్ధినిచ్చాడు, తర్వాత ఆయన శిష్యులుగా మార్చాడు. వాళ్ళు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో స్వస్థతలు చూశారు, ఎన్నో బోధలు విన్నారు. మరి యేసుప్రభు మరణాన్ని కూడా తిరిగి లేచి ఆయన గెలిచి పునరుద్ధానుడయ్యాడు. ఇలాంటి అద్భుతాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, ప్రభా మేము ఏం చేయాలి, మా జీవితం ఏంటి, ఎందుకు మమ్మల్ని పిలుచుకున్నావు, మరి ఇప్పుడు మేము ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా మేము ముందుకు సాగాలి, తర్వాత మేము అడుగు ఎలా వేయాలి అనేది వాళ్ళు యేసయ్యని అడగాలి కదా. కానీ పేతురు ఏం చేస్తున్నాడండి? తొందరపాటు. పేతురు గారికి కొంచెం దుడుకు పేతురు అంటాం కదా, తొందరపాటు అనమాట. ఇంకా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇది కరెక్టా కాదా, దేవుడి చిత్తమా, అవునా కాదా, ఏమీ లేదు. ఆయనతో పాటు ఇంకా 10 మందిని తీసుకెళ్ళిపోయాడు. మొత్తం 11 మంది శిష్యులు ఆ నైట్ అంతా కష్టపడ్డారండి. వాక్యంలో మనం చూస్తున్నాం, ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. ఎందుకు? వాళ్ళు దేవుని చిత్తంలో లేరు.
ఈరోజు చాలామంది మాకు ఎందుకంటే మేము చదవలేకపోతున్నాం, మాకు ఉద్యోగం రావట్లేదు, మా వివాహం కావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే ప్రమోషన్ రావట్లేదు, ఈ యొక్క బిజినెస్లో మేము అభివృద్ధి పొందలేకపోతున్నాము, ఎందుకు మా జీవితంలో మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి అని చాలామంది అంటూ ఉంటారు. నా ప్రియమైన సోదరి సోదరా, ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. మనము దేవుని యొక్క చిత్తంలో ఉన్నామా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామా, నేను దేవుని వాక్యానుసారంగా నేను నడుస్తున్నానా అనేది మనం చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మన ఇష్ట ప్రకారంగా మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనం అభివృద్ధి చూడలేము, మనం విజయం పొందుకోలేం. శిష్యులు వాళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళు కష్టపడ్డారు, కానీ అందులో వాళ్ళకి విజయం వచ్చిందా? ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయారు. కానీ మన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పతో తెలుసా ప్రియులారా? మన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, చిన్న పిల్లలు కొన్నిసార్లు మళ్ళీ తప్పు చేస్తూ ఉంటారు, కానీ తల్లిదండ్రులుగా మనం వదిలిపెట్టాం కదండి, వాళ్ళని మళ్ళీ మనం సరిచేస్తూ ఉంటాము, మళ్ళీ నేర్పిస్తాము, వాళ్ళు నేర్చుకునే వరకు వాళ్ళని మనం విడిచిపెట్టాం. మన దేవుని ప్రేమ కూడా తల్లి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడంట, తండ్రి కంటే ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంట. శిష్యులు పాపం వాళ్ళు ఉన్న పరిస్థితిలో, వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితిలో, అనుభవం లేదు, ఎలా ముందుకు వెళ్ళాలి తెలియదు, వాళ్ళకి తెలిసిందేదో చేస్తున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళని దర్శించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ గలిలే సముద్రం పక్కన ఒడ్డు చాలా బాగుంటుందండి, బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఆ ప్లేస్కి 3 times వెళ్ళాను. ఎక్కడైతే యేసు ప్రభు శిష్యులకి 3వసారి దర్శనం ఇచ్చాడో ఆ ప్లేస్కి నేను 3 సార్లు వెళ్ళాను అనమాట. ఆ ఒడ్డున చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఆ చేపలు ఆ గలిలయ సముద్రంలో చేపలన్నీ పైకే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఈజీగా పట్టుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక ప్లేస్ అనమాట. యేసు ప్రభు పక్కనే ఆయన నిప్పులు కాల్చి, నిప్పులు మంట పెట్టి చేపలను కాల్చి బ్రెడ్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచాడు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచాడు. ఈరోజు కూడా అక్కడ ఎక్కువ వాళ్ళు ఎక్కువ బన్స్ తింటూ ఉంటారు, యవల రొట్టెలు, తర్వాత ఫిష్, ఇవన్నీ కూడా ఫ్రూట్స్, సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అదే ఫుడ్ మనం ఇప్పుడు వెళ్తే కూడా మనం కూడా తినొచ్చండి. పీటర్ ఫిష్ అని కూడా అక్కడ ఒక హోటల్స్లో ఇస్తూ ఉంటారనమాట. సో యేసుప్రభు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంచి, బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంచి శిష్యులను పిలుస్తున్నాడు. పిల్లలారా, నా బిడ్డలారా, మీకేమైనా దొరికిందా, చేపలు దొరికాయా అని గట్టిగా అరుస్తున్నాడు ఆయన. సో గట్టిగా ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళకి తెలియదు అది ప్రభు అని. లేదంటే ఏమీ దొరకలేదు అంటే, అయితే మీరు కుడివైపున వేయండి, మీ పడవకి, మీ దోనికి కుడివైపున వేయండి, మీకు చేపలు దొరుకుతాయి. అదే స్వరం, అదే మాట. అరే, ఈ మాట ఎక్కడో విన్నామే, ఈ మాట అంతకుముందు ఎవరో మనకు చెప్పారు కదా. ఎవరు? యేసు ప్రభు. 3.5 సంవత్సరాల క్రితం ఇదే సముద్రంలో నాకు చేపలు దొరకకపోతే, ఒక్క చేప కూడా దొరకకపోతే యేసయ్య చెప్పాడు, నీ కుడివైపున వల వేయము అన్నాడు. హల్లెలూయా. పేతురు గుర్తుపట్టాడు, అమ్మో యేసయ్య వచ్చేసాడు అని చెప్పేసి భయం వేసి నీళ్ళలో దూకేశాడు. సో వాళ్ళు భయపడుతూ ఉన్నారు, వల వేశారు, వల నిండా చేపలు వచ్చాయి, పెద్ద పెద్ద చేపలు వచ్చాయి. తర్వాత పేతురు ఒడ్డుకొచ్చాడు, వాళ్ళ బట్టలు ధరించి, మరి యోహాను వీళ్ళందరూ కూడా 11 మంది శిష్యులు వచ్చారు. యేసయ్య అక్కడ సిద్ధంగా ఉంచాడు బ్రేక్ఫాస్ట్. వాళ్ళు ఎవ్వరు కూడా ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆయన ప్రభువు అని తెలుసు, క్లియర్గా తెలుస్తూ ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఎలాంటి డౌట్ లేదు, అనుమానం లేదు. ప్రియులారా, ప్రభు వాళ్ళని లైన్గా అందరినీ కూర్చోబెట్టి ముందు వాళ్ళకి బ్రెడ్ ఇస్తున్నాడు, చేపలు ఇస్తున్నాడు, తినండి బిడ్డలారా అని చెప్పి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించి, అప్పుడు ఆయన డైరెక్ట్ పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఎందుకంటే పేతురుకి ఒక గిల్ట్ ఫీలింగ్, ఒక అపరాధ భావం ఉంది ఆయనలో. నా ప్రభుని నేను ఎరుగనని 3 సార్లు అబద్ధం చెప్పాను కదా,
నేను ఎలా ప్రభుని నేను ఫేస్ చేయగలను, ఆయనని ఎలా ముఖాముఖిగా నేను చూడగలను. శిష్యులందరికీ దర్శనం ఇచ్చాడు. మొదటిసారి అందరితో మాట్లాడాడు, రెండవసారి కూడా మాట్లాడాడు. కానీ వ్యక్తిగతంగా పేతురుతో దేవుడు ఇంకా మాట్లాడలేదు. ప్రభు వ్యక్తిగతంగా ఇంకా అతనితో మాట్లాడలేదు. కాబట్టి ఆయనకు కూడా ఒక లోపల ఒక నేను తప్పు చేశాను అనే ఒక గిల్ట్ ఫీలింగ్, ఒక అపరాధ భావం ఆయనకి కలుగుతూ ఉంది. అయ్యో నేను పాపం చేశాను, ప్రభు నన్ను ప్రేమించడేమో, ముందులాగా ఆయన నన్ను ప్రేమించడేమో, ఆయన నాతో మాట్లాడేమో అనే ఒక బాధతో ఉన్నాడు ప్రియులారా. కానీ పేతురు హృదయంలో ఏముందో యేసేకు తెలుసు. పేతురు యేసేని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన 3 సార్లు అబద్ధం చెప్పాడు కదా. నేను 3 సార్లు అబద్ధం చెప్పాననే ఆ యొక్క భావాన్ని తీసివేయడానికి 3 సార్లు ఆయన నోటితోనే ఒప్పిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పేతురుని అడిగాడు ప్రభు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను. నా పిల్లలను, గొర్రె పిల్లలను మేపుము అని చెప్తున్నాడు. నా గొర్రె పిల్లలు అంటే ఎవరండి? ఆత్మలు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క పిల్లలు. ఆయన నమ్మిన వాళ్ళందరూ దేవుని పిల్లలు. అందుకే చాలామంది ఈరోజు క్రైస్తవులు అంటే గొర్రెలు అంటున్నారు కదండి. మనం అక్కడిక్కడ వింటా ఉన్నాం. ఎందుకు గొర్రెలు అంటే, గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. గొర్రెలు చాలా సాఫ్ట్ జంతువులు, అంటే చాలా సున్నితమైనటువంటి జంతువులు. మరి గొర్రె పిల్లలనే దేవుడు అంగీకరించాడు, బలిగా అంగీకరించాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలని గొర్రెలుగా ఆయన గొర్రెలతో పోల్చాడనమాట. సో నా గొర్రె పిల్లలని నువ్వు మేపుమన్నాడంటే నా బిడ్డలు, నన్ను నమ్మిన బిడ్డలందరూ వాళ్ళని నువ్వు మేపాలి. అంటే మేపడం అంటే ఏంటి? దేంతో మేపాలి? గొర్రెలు మామూలుగా గడ్డి తింటాయి. కానీ దేవుని బిడ్డలకి ఏంటి? దేంతో మేపడం అంటే పోషించడం, వాటికి ఆహారం పెట్టడం. ఏం ఆహారం పెట్టాలి? దేవుని వాక్యం అనే ఆహారంతో వాళ్ళని నువ్వు పోషించాలి, వాళ్ళని నువ్వు మేపాలి. దేవుని బిడ్డలకి అవసరమైంది ఏంటండి? దేవుని వాక్యం. ప్రియులారా, మన వాక్యం ఎంతగా చదువుతామో అంతగా మనం దేవునిలో బలపడతాం. చూడండి, ఎవరైతే మంచి ఆహారం తీసుకుంటారో వారు బలంగా ఉంటారు. అలాగనే మన ఆత్మకు అందవలసినటువంటి ఆహారం కూడా అందాలి. మన ఆత్మకు ఆహారం ఏంటండి? దేవుని వాక్యం. అదే చెప్తున్నాడు దేవుడు పేతురుకి. మరి సంఘానికి కాపరిగా ఉన్నటువంటి పేతురుకి దేవుడు ఒక బాధ్యత ఇస్తున్నాడు. నా గొర్రె పిల్లలకు నీవు మేపాలి, వాటికి మంచి ఆహారం పెట్టాలి. ఈరోజు దేవుని సువార్త పని చేసే వాళ్ళందరూ కూడా కాపరులు. హల్లెలూయా. వాక్యాన్ని బోధించేవాళ్ళు, సంఘాన్ని నడిపించేవారు, మన ఫాదర్స్, మరి సిస్టర్స్ కానీ, దైవజనులు, ఉపదేశులు కానీ, మాలాంటి సువార్త బోధకులు కానీ, సువార్త పరిచర్య చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి వారి దగ్గరకు వచ్చే బిడ్డలకి, ఆత్మీయ బిడ్డలకి వాళ్ళు ఏమందించాలి? దేవుని వాక్యాన్ని అందించాలి. హల్లెలూయా. రెండవసారి మళ్ళీ ప్రభు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒక్క ప్రశ్ననే ఎన్నిసార్లు ప్రభు అడుగుతున్నాడు చూడండి. పేతురు చెప్తున్నాడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలను కాయుము. హల్లెలూయా. ఈసారి ప్రభు కాయుము అంటున్నాడు. అంటే ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక తల్లి చిన్న బిడ్డకి ఆహారం ఇవ్వడమే కాకుండా, పాలు ఇవ్వడమే కాకుండా, ఆ బిడ్డను కాపాడే బాధ్యత కూడా తల్లికి ఉంది, తల్లిదండ్రులకి. ఆ పిల్లలు నడిచేటప్పుడు వాళ్ళు కింద పడకుండా, మరి పడితే దెబ్బలు తగలకుండా, ఆ పిల్లలు ఎదిగే వరకు కూడా వాళ్ళని కాపాడుతూ ఉండాలి. తల్లి యొక్క బాధ్యత. ఏదో నేను పెట్టేశాను, స్నానం చేపించేశాను, పడుకోబెట్టాను అంటే కాదు. ఆ చిన్నారి బిడ్డను కాపాడుతూ ఉండాలి. ఆ బిడ్డ ఎదిగి తనంతటి తను చక్కగా ఉండే వరకు ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా, ఎలాంటి ప్రమాదంలో పడకుండా. చూడండి, పిల్లలు కొంచెం బయట తిరుగుతూ ఉంటారు, ఒక 2 years 3 years పిల్లలు. తల్లి వాళ్ళ వెంటనే ఉంటుంది. ఒక్క క్షణం వాళ్ళని చూడకుండా ఉన్నారనుకోండి, ఏదో ఒక దెబ్బ వాళ్ళు తగిలించుకుంటారు. సో వాళ్ళని కాపాడే బాధ్యత. అలాగనే సంఘాన్ని, అంటే దేవుని బిడ్డలను, విశ్వాసులని వాళ్ళు తప్పిపోకుండా, పాపంలో పడిపోకుండా, వాళ్ళు చెడు అలవాట్లో వెళ్ళిపోకుండా ఒక్కొక్క కుటుంబాన్ని కాపాడాలి. మనం ఒక్కొక్క వ్యక్తిని కాపాడాలి. వాళ్ళు గుడికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఏమైంది?
వెళ్ళి పలకరించాలి, మాట్లాడాలి. అమ్మ మంచిగా ఉన్నావా, ఆరోగ్యం బాగుందా, మీ పిల్లలు బాగున్నారా, మీ ఆయన ఎలా ఉన్నాడు. మీడియాలో చూసి పిల్లలు చాలా చెడిపోతూ ఉన్నారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లికి ఉంది, ప్రతి తండ్రికి ఉంది, ప్రతి టీచర్కి ఉంది, ప్రతి దైవ సేవకునికి ఉంది. దేవుడు మనకు అప్పగించినటువంటి బిడ్డలని, వాళ్ళు మన కుటుంబమే కావచ్చు, సంఘమే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా కావచ్చు, మన తోటి సహోదరి సహోదరులందరినీ కాపాడే బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పేతురుకు మాత్రమే ఇవ్వలేదండి. పేతురు గారికి ఇచ్చారు, ఇంకా నాకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. దేవుడి సమాజంలో నిన్ను ఒక కాపరిగా పెట్టాడు. నువ్వు ప్రార్థన చేయాలి. నీ యొక్క ఆవరణంలో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని నువ్వు కాపాడే బాధ్యత నీది. మూడవసారి మళ్ళీ ప్రభు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుకి చాలా ఇంకా బాధ అనిపించిందండి. 3 సార్లు ప్రభు అడిగేసరికి అతను కొంచెము నొచ్చుకొని ఆయన చెప్తున్నాడు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు. నీకు తెలుసు ప్రభా, నేను నా హృదయంలో, ఎందుకంటే మన దేవుడు మన హృదయాన్ని చూసేవాడండి. ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు. పైకి మనం ఎంతోమంది చెప్తారు ఐ లవ్ యూ అని చెప్తారు. ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన అది నిజమైన ప్రేమ కాదండి. ఎవరిని కూడా నమ్మొద్దు. ఉట్టిగానే ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన వాళ్ళని నమ్మకూడదు. నిజమైన ప్రేమ ఆ వ్యక్తి కోసం ప్రాణమైన ఇస్తారు. దేవుడు చెప్పాడు కదా, నేను నా నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. సో యేసయ్య మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఈరోజు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఎవరికి ఉంది చెప్పండి? మన కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఫస్ట్ మన తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులకు కూడా ఉండట్లేదండి. సహోదరులు కూడా ఉండట్లేదు. ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి, ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేసరికి నిజంగా వాళ్ళ ప్రేమ ఏంటో బయట పడిపోతుంది. చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, అన్న కావచ్చు, ఇంతేనా? అప్పటి వరకు కలిసి పెరిగారు, ఒకే ఇంట్లో పెరిగారు. కానీ వాళ్ళు పెద్దగా ఈ పెళ్ళిళ్ళు అయిపోయేసరికి వాళ్ళ దృష్టి అంతా ఆస్తి మీద ఉంది. చెల్లి మీద లేదు, అక్క మీద లేదు, అన్న మీద లేదు. నాకు ఆస్తి కావాలి. ప్రేమ ఎక్కడుందండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభుని ప్రేమించే ప్రేమ అలాంటిది కాదండి. స్వార్థమైన ప్రేమ కాదు. యేసయ్య మనల్ని నిస్వార్థంగా ప్రేమించాడు. మనం కూడా నిస్వార్థంగా ప్రేమించాలి. పేతురు నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు మనం చెప్పగలమా? యేసయ్య, నేను అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, అన్నిటికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పేతురు నిజంగానే యేసయ్య నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. యేసయ్య కోసం నిలబడ్డాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నా గొర్రెలను కూడా నీవు కాయుము. నా గొర్రెలు, నా సంఘాన్ని కాయాలి, నా సంఘాన్ని మేపాలి, నా గొర్రె పిల్లలను నీవు మేపాలి. సంఘాన్ని దేవుడు పేతురికి అప్పగించాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడు, నీ కుటుంబాన్ని నువ్వు పోషించు. చాలామంది భర్తలు కూడా కుటుంబాన్ని పోషించకుండా, పని చేయకుండా, బాధ్యతగా లేకుండా, పిల్లలకి ఏం కావాలో చూడకుండా, భార్యకి ఏం కావాలో చూడకుండా, నాకు నా భార్య అంటే ఎంతో ఇష్టం, నా పిల్లలంటే ఇష్టం అంటే సరిపోతుందా? ఇష్టం అంటే కాదండి, మన క్రియలో చూపించాలి. నీకు దేవుడు అంటే ఇష్టం అంటే సరిపోదు. నువ్వు దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత చేయాలి. పేతురు ఉట్టిగానే చెప్పలేదండి, దేవుడు అంటే ఇష్టం అని చెప్పాడు. యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ ప్రేమించిన యేసయ్య కోసం తన ప్రాణమే ఇచ్చాడు. హల్లెలూయా. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన పరిశుద్ధుడైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. అవును తండ్రి, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అయా. మిమ్మల్ని ప్రేమించడానికి, మీ కొరకు నాయన జీవించడానికి మాకు సహాయం చేయండి నాయన. మన ఉట్టి మాటలతో కాకుండా దేవా అయా, నిన్ను ప్రేమిస్తున్నట్లుగా మా క్రియల ద్వారా, మా యొక్క జీవితం ద్వారా చూపించడానికి మా అందరికీ నేర్పించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.